నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా, ద కలర్స్ ఆఫ్ న్యూస్. నిజామాబాద్ మండలం మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన జడకొప్పు కోలాటం ఆట విశేషంగా ఆకట్టుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు జడకొప్పు ఆట నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన కళాకారులు పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ పొడవాటి కర్రకు ఏర్పాటు చేసిన తాళ్లను జడలాగా అల్లుతారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపించే జడకొప్పు ఆటకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉగాది, హోలీ, శివరాత్రి, దసరా వంటి పర్వదినాల్లో ఇటువంటి జడకొప్పు ఆటను నిర్వహించడం విశేషం. విష్ణు చిత్తుని చేతికి చిత్రంగా దొరికినారు. అమ్మవారు మరో మారు భూమి మీద పుట్టినారు. చిత్తమంత విష్ణువుని మొత్తంగా నింపుకొని విష్ణు విద్యుడన్న పేరు సార్థకము చేసుకొని పొద్దు మాకు పూజలల్ల మునిగి తేలుతుంటాడు. ప్రతి మాటకు ముందు ఎనక రంగరంగ అంటాడు. ఢిల్లీ పుత్తూరులో విష్ణు చిత్తుని ఎంట అమ్మవారు భూమి మీద అమ్మవారు భూమి మీద నిధులను వేసి బారసాల చేసింది. బాలామణి మొదటి పేరు గోదాయని పెట్టిండ్రు. ముద్దు పేరుతో పాపని ఆండాలని పిలిచిండ్రు. గిట్లందరి సేతులల్ల అమ్మ పెరుగ పట్టిండ్రు. ఢిల్లీ పుత్తూరులో విష్ణు చిత్తుని ఇంట విష్ణు చిత్తుని ఇంట అమ్మవారు మరో మారు భూమి పుట్టినారు. అమ్మవారు మరో మారు భూమి పుట్టినారు. అమ్మవారు మరో మారు భూమి పుట్టినారు. ఊరంతా శ్రీ వైష్ణవులేనంట. ఇంటింటా గుమ్మానికి శంఖో చక్రాలంట. ఆ వీధి వీధులంట పురాణాల కాదలంట. ఆటలాడు పిల్లలకు విష్ణుడంటే ఇష్టుడంట.